అన్నమయ్య జిల్లానే ముద్దు, రాజంపేటను కడపలో కలపొద్దు అంటూ రాజంపేట, రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. అన్నమయ్య జిల్లాలో ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించిన స్థానికులు అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనపై మరికొన్ని గంటల్లో తుది నిర్ణయం తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. దీంతో పలు జిల్లాల్లో ఆందోళన బాటపట్టారు జనం. మదనపల్లి జిల్లా ఏర్పాటుతో అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలే మిగులుతున్నాయి. దీంతో వైఎస్ఆర్ కడపలోకి, రాజంపేట, తిరుపతిలోకి రైల్వే కోడూరు, మదనపల్లిలోకి రాయచోటిని కలిపేస్తారు అనే ప్రచారం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా లేకుండా చేయొద్దంటూ స్థానికులు ఆందోళన బాటపట్టారు. అటు రాయచోటి, ఇటు రాజంపేటలో జేఏసీలుగా ఏర్పడి ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలు. రాయచోటిని అన్నమయ్య జిల్లాలోనే కొనసాగించాలని రాయచోటి జేఏసీ డిమాండ్ చేస్తోంది. రాయచోటిని జిల్లా కేంద్రంగా రాయచోటిలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఖచ్చితంగా సార్ సరైన నిర్ణయం తీసుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటినే ఉంచుతారని నేను అనుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా ఉండాలని, అది రాజంపేట కేంద్రంగానే కొనసాగాలంటున్నారు రాజంపేట జేఏసీ నేతలు. ఊవెత్తున కూడా రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గమనించాలి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అన్నమయ్య ఒక్కడి వాడు కాదు, అందరి వాడు. అలాంటి గొప్ప వ్యక్తిని ఒక జిల్లా పేరు లేకుండా చేయడం అనేది చాలా ఘోరం. ఎవరెవరో రాజకీయ నాయకులందరికీ జిల్లా పేరు పెడుతున్నారు. ఒక మంచి వాగ్గేయకారుడు, ప్రపంచం మెచ్చినటువంటి ఒక మంచి మహానుభావుడిని అన్నమయ్యను, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిని పేరుతో ఉన్నటువంటి జిల్లాను నామరూపాలు లేకుండా, జిల్లానే లేకుండా చేయడం అనేది చాలా దారుణము. వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకొని అన్నమయ్య జిల్లా పేరును అలానే కొనసాగించి జిల్లా కింద రాజంపేట చేయాలని చెప్పి ప్రజలందరికీ ఆకాంక్షగా చెప్పుకోండి. రాయచోటి నుంచి గెలిచిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. రాయచోటి కేంద్రంగానే అన్నమయ్య జిల్లాని కొనసాగించాలని కోరుతున్నారు. మరోవైపు స్థానికంగా ఆయన తమ్ముడు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. ఇది తుది నిర్ణయం కాదు. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. అన్నమయ్య జిల్లాకు అన్యాయం చేయొద్దని స్థానికులంతా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.